నమస్తే సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి ఓటేయడానికి ప్రజలు ఎదురు చూపులు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. బ్రహ్మయ్య హంతకులు చంద్రముఠాను తక్షణం అరెస్టు చేయాలి. చంద్రముఠ హత్య రాజకీయాల నశించాలి. వాలంటీర్లను ప్రలోభ పెట్టడం సరికాదని సూచన. మార్కని భరతరాంపై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు. కేంద్ర ప్రభుత్వం రైతులను వంచిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. మోడీ అనుసరిస్తున్న విధానాలు సరికాదని చెప్పారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. యూపీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధికి అనేక రూపకల్పనలు చేశారన్నారు. రైతులకు వ్యవసాయ కూలీలకు అండగా నిలిచామని చెప్పారు. వరి ధాన్యంతో పాటు వ్యవసాయ నిత్యావసర సరుకులకు మద్దతు ధర కల్పించామన్నారు. రైతులపై ఉత్పత్తి భారం పెరగకుండా రుణమాఫీ కూడా చేశామని తెలిపారు. రైతాంగ ఉద్యమకారుడు చరణ్ సింగ్, రూపకర్త స్వామినాథన్ పేర్లు చెప్పుకొని కేంద్రం ఎలాంటి ఆలోచన విధానం ఆచరించలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందని ఎమ్మెల్సీ ఆరోపించారు. ప్రకటింపబడ్డ నేపథ్యంలో ప్రధానంగా రాబోయే 5 సంవత్సరాలు ఈ దేశ భవిష్యత్తు నిర్దేశింపబడే విధంగా వివిధ రాజకీయ పార్టీల ఎదుగులో వారి కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఒకవైపు అయితే, ప్రతిపక్ష కూటమి ఇండియా. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మనం గమనించాల్సిందే, యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. 2004 నుండి 14 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్ళీ ఎన్డీఏ కూటమి కూడా 2014 నుండి 23 వరకు అధికారంలో ఉంది. ఇప్పుడు 2004 నుండి 14 వరకు అధికారంలో ఉన్న యూపీఏ చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలే కానీ ఈ దేశ సంక్షేమం కొరకు, అట్లాగే ఈ 2014 నుండి 23 వరకు ఎన్డీఏ కూటమి చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలను బేరీజ్ వేసుకోవాలి, కంపారిజన్. ప్రధానంగా ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర అనేది ప్రధానంగా చెప్పండి. మినిమం సపోర్ట్ ప్రైస్. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పింప చేయబడే విధంగా ఆనాడు ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది. నెంబర్ 1. నెంబర్ 2, రైతు ఏదైతే ఉన్నదో రుణగ్రస్తుడైతే అతన్ని రుణ విముక్తుని చేసే విధంగా ఏదైతే ఉందో అతను యూపీఏ ప్రభుత్వం ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది. ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది యూపీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా ఏదైతున్నదో, మీకు ఉత్పాదక రంగంలో పెట్టుబడి భారం పెరగకుండా, అంటే ఉత్పత్తి వ్యయం పెట్టుబడి పెరగకుండా ఉత్పత్తి మద్దతు ధర ఏదైతుందో
more than 100% పెంచండి. ఇవాళ నిన్న మోడీ గారు జగిత్యాలకు వచ్చిన సందర్భంగా వారు పేర్కొన్నారు, 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాడు 1300 రూపాయల క్వింటల్ వరి ధాన్యం ధర ఉన్నాయి. 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో వరి ధాన్యం ధర 1300. ఇవాళ 2200, అంటే 900 రూపాయలు పెరిగింది. అంటే మోడీ చెప్తున్నాం. 2014లో ఇలా మోడీ గారు చెప్తున్నాం. మోడీ గారు వారి మీటింగ్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ శాఖ అన్ని విధాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉందని, ఓటర్ నిస్సంకోచంగా నిర్భయంగా తమకు రాజ్యాంగ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేలా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు కవాతులో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని పోలీసులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా అంతటా స్పెషల్ టీంలతో చెక్ పోస్టులు, గస్తీ, అనుమానాస్పద ఏరియాలో బాంబు స్క్వాడ్ తనిఖీలు పోలీస్ శాఖ నుండి నిర్వహిస్తూ అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని, సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం చేసేందుకు తమ శాఖ సన్నద్ధంగా ఉందని, రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తమ పరిధిలోనే సభలు నిర్వహించుకోవాలని, ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అన్ని శాఖల అధికారులు, స్పెషల్ పార్టీ అధికారులు, కేంద్ర రాష్ట్ర బలగాలు పాల్గొన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలి. దీంతోపాటు ఈ మన దగ్గర ఇప్పుడు సిఏపిఎఫ్ ఫోర్స్ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఈ ట్రబుల్ మాంగర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒకటే ఒక వార్నింగ్, మీరు ఇప్పుడు మీరు అందరూ సైలెంట్ ఉండాలి. అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీ మీద 100% స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు 16th రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ క్యాండిడేట్స్తో పాటు మిగతా వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది పాలన చేయాలి. పొలిటికల్ పార్టీస్కి స్పెసిఫిక్గా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడు మీరు మీ పొలిటికల్ పార్టీ సంబంధించి ఏ యాక్టివిటీ ప్లాన్ చేసినా కూడా మీరు 100% అది పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో సువిధా పోర్టల్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అది మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు. 100% మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీ యాక్టివిటీ కండక్ట్ చేయాలి. దీని తర్వాత నేను ఈ ప్రజలందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ఏరియాలో ఒకవేళ మీ దృష్టికి ఒకవేళ ఏం అట్లా వయలేషన్ వస్తే మీరు సి విజిల్ ఒకటి యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున స్టార్ట్ అయింది, అది సిటిజన్ విజిలెన్స్. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత ఇమీడియట్ విదిన్ 100 minutesలో అది 100% డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అది రెస్పాన్స్ ఇస్తారు. దీని తర్వాత ఇప్పుడు ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎస్టీస్ అన్నీ స్టార్ట్ అయినాయి. నా తరఫున ప్లస్ కలెక్టర్ సార్ తరఫున ఒకటి
ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ఉంది. మీరు 50,000 కంటే ఎక్కువ డబ్బులు క్యారీ చేస్తే మీరు 100% అది ప్రాపర్ రిసీట్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, లేకపోతే అది సీజ్ చేయడం జరుగుతాయి. సీజ్ ఒకవేళ మీ డబ్బులు సీజ్ అయినా కూడా మీకు అది డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ కమిటీ ఉంటుంది, అక్కడ మీరు అప్పీల్ చేయొచ్చు. దీంతోపాటు ఒకవేళ ఇది ప్రీవియస్లో ఒక 26 కేటగిరీ ఐటమ్స్ ఉంటాయి, అది కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో క్యారీ చేయొద్దు, లేకపోతే అది వయలేషన్ అవుతుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ అన్ని పార్టీస్ తోటి ప్లస్ మిగతా డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ప్లస్ నా తరఫున కూడా మీరు అందరూ ఈ అవేర్నెస్ కల్పించాలి, అదే ఒకటి రిక్వెస్ట్. ప్లస్ ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ వచ్చే ఎన్నికల 100% పీస్ఫుల్, ఇన్సిడెంట్ ఫ్రీ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాటు డిస్ట్రిక్ట్ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున చేస్తున్నాం. ప్లస్ మీ తరఫున కూడా, ప్లస్ ప్రజల తరఫున కూడా మీరు పోలీస్ శాఖ ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకారం ఇవ్వాలి, అది నా ఫేవరెట్. థ్యాంక్ యూ. రూట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ రూట్ మార్చ్లో డిస్ట్రిక్ట్ పోలీస్తో పాటు సిఆర్పిఎఫ్ కంపెనీ కూడా మనతో పాటు ఈరోజు రూట్ మార్చ్లో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. దీస్ ఆర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. ఎలక్షన్ క్రమంగా వీఆర్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీఆర్ కమిటెడ్ టు ఎన్షూరింగ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటే ఈరోజు ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ క్రమంగా రూట్ మార్చ్ చేయడం జరిగింది. వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మోర్ ఫోర్సెస్ అండ్ ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ రూట్ మార్చెస్ స్టార్ట్ అవుతున్నాయి. నౌ ఐ విల్ రిక్వెస్ట్ ఎస్పీ గారు. రాయకల్ మండల గౌడ సంఘం సభ్యులు, గౌడ సంఘం అధ్యక్షులు మరియు గౌడ సంఘానికి సంబంధించిన సభ్యులు, పెద్ద మనుషులు అందరం కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం మండల అధ్యక్షులు ఉత్కమ్ సాయి గౌడ్ మాట్లాడుతూ జగిత్యాలలో రాయకల్ మండల నూతన సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో రాయకల్ మండలానికి చెందిన అన్ని గ్రామాల సభ్యులు అందరం కలిసి 20 సంవత్సరాలుగా నడుస్తున్న సంఘం మాది. గత 2 సంవత్సరాల క్రితం మా సంఘం నుండి కొందరు సభ్యులు విడిపోయి సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం మరో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాకు వారి పట్ల ఎలాంటి సమస్యలు గాని విభేదాలు గాని లేవు. వారి సంఘంకు మా సంఘంకు ఎలాంటి సంబంధం లేదు. మేము మా గౌడ సంఘం తరపున అనేక సార్లు ఆపదలో ఉన్న గౌడ కుల బంధువులను ఆదుకున్నాము. గాయపడిన వారికి తగిన పారితోషికం మరియు ప్రభుత్వ సహాయం, మా సంఘం సభ్యుల సహాయం ఇప్పించడం జరిగింది. మండలంలో 14 గ్రామాల్లో ఉన్నటువంటి గౌడ కుల సంఘాల మద్దతు అత్యధిక మెజార్టీ మాకే ఉండడం వలన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మా కమిటీని బలపరుస్తూ తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కొత్తకొండ లింగం గౌడ్, నాగుల మల్లయ్య గౌడ్, బొంగోని భూమగౌడ్, జోగినపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల గౌడ సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా దాదాపు మన మండలంలో గౌడ సంఘం నడుస్తుంది. నాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుంది. దేశాన్ని చిన్నమల్లయ్య, పుర్రకొండయ్య వాళ్ళ ఆధ్వర్యంలో నేను నడిపిస్తూ వచ్చిన. గత 5 సంవత్సరాల క్రితము మా రాయకల్ మండల గౌడ సంఘ భవనంలో మీటింగ్ చేయడం జరిగింది. అట్టి సమావేశంలో ఉత్కమ్ సాయి గౌడ్ ఉండాలని కొందరు, మరిపల్లి నారాయణ ఉండాలని కొందరు వారి అభిప్రాయాలు చెప్పుకున్నారు. అక్కడ దానికి అధ్యక్షత వహించిన వాళ్ళు గుర్రం మహేందర్ గౌడ్, మాజీ సర్పంచ్. ఆనాడు ఉన్నటువంటి మా సభ్యులందరూ మాకు సాయి గౌడ్ చాలా పని చేస్తుండు, తననే కావాలా అని మొట్టమొదటి బోర్నపల్లి, ఒడ్డలింగపురపల్లి, కుమ్మరిపల్లి, ఉప్పడి ఎద్దుల ఆర్గ్యుమెంట్ కొద్ది అంటే చర్చ. లేదు నారాయణగౌడ అంటే మరి సాయాన్ని ఎందుకు అంటాడు, సాయాన్నే కావాలనే దాంట్లో చాలా గ్రామాలు మా మండలంలో 33 గ్రామాలలో ఒక 16-18 గ్రామాల్లో గౌడ సంఘ సభ్యులు ఉంటారు. మిగతా వాటిలో లేరు. తండాలు కానీ జగన్నాథ్పూర్, కుర్మపల్లి, శ్రీరామ్ నగరం అనేది, ఖైరీగూడెం ఇట్లాంటి గ్రామాలలో. అందులో నాకు 12 గ్రామ సంఘాలు నాకు సాయి గౌడని చేతులు ఎత్తి బాధ్యత ఓపెన్గా ఒక రాయకాలు, ఇటుకాలు, ఒక 3-4 గ్రామాలు సస్పెన్స్ లాగిపోయింది. ఇది ఎప్పుడు అది ఎప్పుడు అని. సో అందరు అప్పుడు మహేందరు అన్నాడు. ఈనాడు విలేకరు శ్రీనివాస్ గౌడ్ వచ్చాడు బొంగుని, బాబు నువ్వు డిక్లేర్ అయినామని వీళ్ళందరి దాని వాళ్ళు దిగిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళు మా వాళ్ళందరిగా స్పీడ్లో చప్పట్లు కొట్టుకోవడం, ఛాయలు తాగడం, వెళ్ళిపోయి మళ్ళీ ఒక బాధ్యత మమ్మల్ని ఆనాడుకు ఒక కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత వితిన్ ఒక 1 మంత్లో సర్దార్ సర్వై పాపన్న గౌడ సంఘం అని ఒక 5-6 వాళ్ళ పేర్లు చెప్పండి చెప్తే, లేకపోతే 5-6 కలిసి పాపన్న గౌడ సంఘం అని పెట్టుకున్నాను. చప్పుడేలేం ఎలా ప్రజాస్వామ్యం ఎన్నో సంఘాలను, ఎన్నో పార్టీలను అనుకున్నాం. మళ్ళీ కొద్ది రోజులకు ఒకళ్ళు ఉండి ఈత ముళ్ళ ఒకళ్ళు,
మోపు దెబ్బను వదిలిన వాళ్ళే నడిపించుకున్నారు. ఐస్కీస్గా మేము ఏం చేసినాం, మా సంఘాన్ని కొనసాగిస్తూ 2 నెలలకు ఒక గ్రామంలో వారి సమస్యల మీద స్పందిస్తూ మాట్లాడుతూ రకరకాల విషయాల మీద నడిపిస్తూ వెళ్ళదీస్తూ పోయినాం. కొన్ని సంఘాలకు అప్పుడు లైసెన్సులు కేసులు అయితే లైసెన్సులు ఇప్పడం జరిగింది. హైదరాబాదు ఆనాటి మంత్రి పద్మరావు గౌడ్ ఉండే, ఆనాటి మినిస్టర్ ఫైనాన్షియల్ రేషన్ కూడా అద్వాలో పోయి తీసుకురావడం జరిగింది. రెండవది, కొన్ని ఐడెంటి కార్డులు ఉంటాయి, మాకు చెట్టు మీద పడ్డలకు డబ్బులు రావాలన్న ఐడెంటి కార్డులకు కూడా ఇప్పడం జరిగింది. నడుస్తుంది. దీన్ని కొద్దిగా అక్కడక్కడ వాళ్ళ ఏదో సర్వే పాపని కూడా వాళ్ళు పోతుండ్రు. మా తెలంగాణ గౌడ సంఘం కూడా మేము పోతున్నాం. జయంతి ఉత్సవాలు కూడా గ్రామాలలో చెప్తున్నాం. ఎక్కడైనా నిలిస్తే సమస్యలలో కూడా పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళ చనిపోయిన కాడ కానీ చెట్టు మీద పడ్డలకు మాట్లాడియడం, పలకరించడం, ప్రభుత్వం నుంచి సహాయం అందియడం. నా పరంగా సెల్ఫ్గా నేను కూడా కొంత గరీబోళ్ళు అనే వర్గాల పెళ్లికో లేకపోతే చనిపోయిన నేను కూడా సాయం చేస్తూ వస్తున్నాం. రీసెంట్లీ మళ్ళీ మొన్న డాక్టర్ సాబ్ ఏమన్నా మా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారు, బాపు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లెరు లక్ష్మణరావు గౌడు మరొకసారి కమిటీలని యాక్టుకున్న వాళ్ళందరూ రిన్యూవల్ చేయి మిగతా వాళ్ళు ఏదైనా మండలం అంటే ఆనాడు కూడా 18 మండలాల్లో కమిటీలు ఎంపిక పోయిన చంద్రశేఖర్ గౌడ్ గారితో అందరికీ అందకపోతున్నాను మేము చూసుకుంటాం. డాక్టర్ సాబ్ రమ్మన్నాడు పోదాం అంటే 1 డే బిఫోర్లా నేను హైదరాబాద్ వెళ్తున్నా, మీరు రాని వల్ల మేము కమిటీ సభ్యులు కొద్ది మందికి కొత్త వాళ్ళు పెట్టినాం, పాత వాళ్ళతోటి జగిత్యాలు అక్కడ పేర్లు రాసి ప్రమాణ స్వీకారం చేస్తే తను సన్మానం చేయడం జరిగింది. అది మొన్న కాదు, మీరందరూ పత్రికాముఖంగా మీరు చూసి అందరూ చూసి. నిన్న ఎవరైతే సర్దార్ సర్వే పాప అని అనుకున్నారో మా మీద అలిగిపోయి సంఘం పెట్టుకున్నారో, నిన్నటికి నేను ఎక్కడో కూర్చొని అసలు అది సంఘమే కాదు, మళ్ళీ గవర్నర్లు కాదు, అది కమిటీ కాదు, మాకు చెప్పాలంటే మాకు చెప్పాలి. సార్ ఇప్పుడు నేనున్నానండి, నా ఇంట్లో 4 పెద్దలు చెప్తా, 10 మందికి అయితే చెప్పా. కొత్తపేట అయినంతే, లింగపూర్ అయితే, ఉప్పమడి అయితే, అయోధ్య ఏ గ్రామం అంతే. నాకు చెప్పలేనట్టు వాళ్ళని టేకా వేసి మాకు చెప్పాలని ఒక 10 మందో 15 మందో నేను మన పత్రికా ముఖంగాను మన ఏది ఫోన్లలో వాట్సాప్ల ద్వారా చూశాను. నిన్న నాకు మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఫోన్లు చేసిండు, బాపుకి ఇట్లా నువ్వు చూస్తున్నావు అంటే నేనేమో మరి చూడలేను. అప్పుడు చూస్తే రకరకాల వాయిస్లు రకరకాల. నేను ఇప్పుడు వాళ్ళని ఎలాంటి విమర్శలు చేస్తలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంకా ఇప్పటి వరకు అభ్యర్థులని ఎంపిక చేయలేకపోయాయని, ఎక్కడ ఏ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఆ 3 పార్టీల కూటమి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, వైసీపీకి ఓటేసి గెలిపిద్దామని నిర్ణయంతో ఎదురు చూస్తున్నారన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మార్గాన్ని బడతరాంను ఎదుర్కోవాలంటే మరొక బడతరాం పుట్టాలని, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆయనకు ఏమాత్రం సరిపోలే నాయకుడు కాదన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందచేసి ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నారన్నారు. 50,000కు పైగా మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమ పథకం అమలు చేసిందో ఎవరికి తెలియలేదని, వైసీపీ అమలు చేసిన పథకాలను ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చెప్తారా అన్నారు. 20 పథకాలను పైగా జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అమలు చేసి రాష్ట్రాలకు డీబీటీ ద్వారా వారి ఖాతాలకు నగదు బదిలీ చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా సహకరించారని తెలిపారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారని, టీడీపీకి అసలు సభ్యులే లేరన్నారు. ఆ పార్టీ ఏ బిల్లు పాస్ కావాలన్నా వైసీపీపై ఆధారపడక తప్పదన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు నందం స్వామి, గుత్తుల భాస్కర్, పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్ననే మనకి మారంపూడి జంక్షన్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి ఆ యొక్క పెద్ద పెద్ద గడ్డల్లో నిన్నే వర్క్ స్టార్ట్ చేశారు. నిన్న అంటే ఇంచుమించుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు 95% పూర్తయిపోయి మరొక నెల రోజుల్లోనే దాని మీదుగా రవాణా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. దాంతోపాటు రాజమహేంద్రవరంలో సిటీని చేర్చుకుని 100 అడుగుల రోడ్డు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది సాక్షాత్తు ఎవరు వెళ్ళినా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక 2-3 నెలల్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా
ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన బ్రహ్మయ్య హత్యను ఖండిస్తూ గురువారం రాజమండ్రిలో ఆయన సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభను దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాలు, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీలు నిర్వహించాయి. ఈ సభకు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సభలో బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సాధు మాల్యాద్రి, బహుజన రచయిత డెన్నిస్ రాయ్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వేల్పుల నరసింహారావు, జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు, కార్యదర్శి పి వెంకటనాయుడు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, రాజమండ్రి నగర కార్యదర్శి కె జోజీ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుపతిరావు, తాన్యాల ముఠాలోని విప్లవ శ్రేణులు పునరాలోచించుకొని బయటికి రావాలని, వారికి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా బహుజనులు, విప్లవ శ్రేణులు, ప్రజా సంఘాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య అనే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక విప్లవ కార్యకర్త 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో పనిచేశాడు. న్యూ డెమోక్రసీలో పనిచేశాడు. న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న ముఠ ఆయన్ని ఇటీవల మార్చి 7వ తేదీన అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ చంద్రన్న చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని, దందాల్ని, భూదందాల్ని, అక్రమాస్తుల్ని బయట పెడతాడనే భయంతో ఈ నడ్డు తొలగించుకోవాలని ఈ హత్య చేసి ఈయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయన బతుకుండగా నువ్వు ఆరోపణలు చేస్తే నీ ఆరోపణలకు విలువ ఉంటుంది. నువ్వు ఆయన చంపి ఆయన మీద ఆరోపణలు చేస్తే నీ నేరాలు కప్పిపుచ్చుకోవడానికే నువ్వు ఈ హత్య చేసావనేది నువ్వు నిరూపించుకున్నావు. నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఈ చంద్రన్న ముఠాని, ఈ చంద్రం టాన్యాల ముఠాని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి, బ్రహ్మని హత్యకు బాధ్యులైన ముఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకు కూడా పోలీసుల దర్యాప్తు నత్తనాడుకు నడుస్తూ ఉంది. వాళ్ళు కరపత్రం వేశారు ఈ హత్య జరిగిందని చెప్పేసి, కానీ దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అదుపులో తీసుకోలేదు. అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దాన్ని మర్డర్ హత్యా నేరంగా నమోదు చేయాలి. 302 మోపాలి. మోపి వీళ్ళందరినీ కూడా ఏదైతే కరపత్రం వేశారో కరపత్రంలో ఉన్న బాధ్యుల్ని, జిల్లా కమిటీ సభ్యుల్ని, చంద్రం గారిని, అందుకు బాధ్యులైన వారిని అందరూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బ్రహ్మానికి నివాళులు తెలియజేస్తున్నాం. బ్రహ్మ సంతాప సభ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న ముఠా మోసాలని అర్థం చేసుకోండి. చంద్రన్న ముఠాలో ఉండే దళితులు, వెనుకబడిన వర్గాలు, విప్లవకారులందరూ కూడా బయటకు రావాలి. ఆయన్ని ఏకాగ్రం చేయాలి. ఆయన విప్లవోద్యమం నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆశయాలను బ్రహ్మన్న ఆశయాలను కొనసాగించడం కోసం అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పేసి ఈ సంతాప సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా వాలంటీర్ల సాక్షిగా చీరలు ఇచ్చామని చెప్తున్నాడని, అలాగే ఎన్నికల కోడ్ ఉండగా 19వ తారీఖు 3వ నెల 2024వ తేదీన కూడా చీరలు పంపిణీ చేశారన్న విషయం మా దృష్టికి వచ్చిందని పేర్కొంటూ దాని ఆడియో క్లిప్ను పెన్ డ్రైవ్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దినేష్ కుమార్ కు అందించి మార్గాని భరతరామ్ పై చర్యలు తీసుకోవాలని నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్ తదితరులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. కూరగంటి సతీష్ మాట్లాడుతూ రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలన్న ఆశతో ఉన్న మార్గాని భరతరామ్ రోజు రోజుకి దిగజారుతున్నాడని విమర్శించారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న భరతరామ్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం తమకుందన్నారు. రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి బుడిగా గోపాలకృష్ణ, నగర బీసీసీఎల్ అధ్యక్షుడు బుడిగా రవి, మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబి, మంత్రమూర్తి రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది మేము కమిషనర్ గారి దృష్టికి. ఈవేళ కనుక వాళ్ళు సరైన చర్య తీసుకుంటారని మేము భావిస్తాం. ఒకవేళ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఢిల్లీ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరతరామ్ రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోతూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎన్నికల నియమావళి పరంగా కొన్ని మనం పాటించాలి. దాన్ని ఉల్లంఘిస్తూ
మొన్నటి రోజున వాలంటీర్స్ని మీటింగ్లకి పిలిపించుకోవడం, వాళ్ళని ప్రలోభ పెడుతూ ఆశ చూపిస్తూ మీరు రెసిగ్నేషన్స్ ఇవ్వండి, నా బూత్ ఏజెంట్స్ కింద రండి, పనిచేయండి పార్టీకి అని చెప్పడం మనంతా కూడా రికార్డెడ్గా ఎవరైతే వాలంటీర్స్ పాల్గొన్నారో అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం, ఆయన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడం, రేపు మధ్యాహ్నంకి 48 గంటల్లో వాళ్ళపైన చర్యలు తీసుకుంటానికి కూడా హామీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసంతో వేచి చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఈరోజు కొత్తది వెలుగులోకి వచ్చింది. భరత్రామ్ అంటా ఉన్నాడు మనం పట్టాలు ఇచ్చున్నాం. నంద్యాలలో పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను, మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో ఈవీఎంల పనితీరుపై జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరుపై సంపూర్ణ శిక్షణ పొందాలని జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. ఈవీఎం మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి ఏ చిన్న సందేహం ఉన్నా అడిగి తెలుసుకొని నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలలో తరచు వచ్చే తప్పిదాలపై పూర్తి స్థాయి దృష్టి సారించి 1-2 సార్లు అడిగి తెలుసుకొని శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేకపోవడం వల్లే 50% సమస్యలు వస్తాయన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి ఓటేయడానికి ప్రజలు ఎదురు చూపులు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. బ్రహ్మయ్య హంతకులు చంద్రముఠాను తక్షణం అరెస్టు చేయాలి. చంద్రముఠ హత్య రాజకీయాలను నశించాలి. వాలంటీర్లను ప్రలోభ పెట్టడం సరికాదని సూచన. మార్గని భరతరాంపై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి చూస్తూనే ఉండండి. నమస్కారం.